మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాప్రస్థానం ధామాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దంపతులు. గోదావరి నది ఒడ్డున 11 కోట్లతో మహాప్రస్థాన ధామాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా వైకుంఠధామం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు స్థానికులు. జిల్లా కేంద్రంలో ఎవరైనా మృత్యువాత పడితే గోదావరి నది ఒడ్డున వర్షాకాలంలో రోడ్డు పక్కనే దహన సంస్కారాలు జరిపేవారని స్థానికులు చెబుతున్నారు. మహాప్రస్థానం నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయని హర్షం వ్యక్తం చేశారు. చెప్పిన 100 రోజుల్లోనే పనులను పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్కు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా ప్రజలు. ఈ మహాప్రస్థానం గ్రీన్ క్రిమిటోరియంగా తీర్చిదిద్దామని, దేశంలోని మంచిర్యాల జిల్లా 3వ గ్రీన్ క్రిమిటోరియంగా రికార్డులకు ఎక్కిందంటున్న స్థానికుల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డున నిర్మించినటువంటి మహాప్రస్థానం నిర్మాణంతో అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆఖరి మజిలీ కష్టాలు అయితే తీరనున్నాయి. దాదాపుగా దశాబ్దాల కాలంగా ఇక్కడ వైకుంఠ ధామాలు నిర్మించాలనేసి ఇటు జిల్లా ప్రజలు కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఆ కళ నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో అయితే మహాప్రస్థానాన్ని అయితే నిర్మాణం చేపట్టారు. అసలు గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆఖరి మజిలీకి, ఇప్పుడు మహాప్రస్థానంతో ఎటువంటి ఆఖరి మజిలీ కష్టాలు తీరనున్నాయా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, గతంలో దాదాపు వర్షాకాలంలో కానీ ఇతర కాలాల్లో కూడా ఇటు అంత్యక్రియలు చేయాలంటేనైతే గోదావరి ఒడ్డున అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మహాప్రస్థానం నిర్మాణం అయింది, ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మజిలీ కష్టాలు ఎలా తీరనున్నాయి, మీరు ఇటు స్థానికులకు ఏం చెప్పబోతున్నారు? ఏదైతే మనకు కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ మహాప్రస్థానం అనేది మంచిర్యాల జిల్లా ప్రజల అదొక చిరకాల కోరికలాగా, అంటే ప్రజలు అంటే జీవించి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నామో కాదు, మన ఆఖరి మజిలీ కూడా అంటే ఆఖరి మన మహాప్రస్థానం అంటే శ్మశాన వాటికని కాకుండా మహాప్రస్థానం అనేసి ఒక మంచి పేరు పెట్టి పెద్దలు మన ప్రేమ్సాగర్ రావు గారు ఈ కళను మంచిర్యాల జిల్లా ప్రజల కళను నెరవేర్చిర్రు. ఏదైతే ప్రజలకు అంటే వారు కిరాయి ఇండ్లలో ఉంటున్న వాళ్ళ కష్టాలు చూడలేక వాళ్ళు కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ లాస్ట్కు వాళ్ళ చనిపోయినాక వాళ్ళ దహన సంస్కారాలు వాళ్ళ ఇంట్లో అసలు చెయ్యొద్దు చేయకూడదు అనేసి ఆంక్షలు అంటే పెట్టిన సమయంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మన సురేఖమ్మ గారు గడప గడప తిరుగుతున్న సమయంలో వాళ్ళు చెప్పగానే స్పందించి ఎలాగైతేనేమి మంచిర్యాల జిల్లాలో మన మంచిర్యాల నియోజకవర్గంలో గోదావరి ఒడ్డున మన మహాప్రస్థానం అనే శ్మశాన వాటికను మహాప్రస్థానం అనే పేరు పెట్టి మనం పెద్ద ఎత్తున నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజల కష్టాలు తీర్చే దిశగా మనం ప్రయత్నం చేయాలని ఇక్కడ మహాప్రస్థానం నిర్మించడం జరిగింది. ఇది దేశంలోనే 1వ 2వ స్థానము అంటే 3వ స్థానం సంపాదించుకునే లాగా అంటే హంగులతోని ఆర్భాటాలతోని కట్టించిర్రు. అంటే ఒక కూలి పని చేసుకునే వాళ్ళ ఆకలి మజిలీ ఏదైతే ఉందో ఇక్కడ ఎట్లా అయితే ఉంటుందో కోటీశ్వరులు కూడా ఇక్కడ అట్లా అంటే దహన సంస్కారాలు జరిగే విధంగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు సురేఖమ్మ గారు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు గత ప్రభుత్వంలో వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపట్టారు కానీ పూర్తి స్థాయిలో ఫెసిలిటీ లేవు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను అయితే ఊరి చివరిలో కట్టి నిధులన్నీ దుర్వినియోగం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. మహాప్రస్థానం తోటి ఎటువంటి కష్టాలు తీరనున్నాయి ఆఖరి మజిలీకి? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ మహాప్రస్థానం అనేది ఒక ప్రేమ్సాగర్ రావు ఒక కళ. తను కొన్ని సంవత్సరాల నుండి కూడా తను ఒకటి అంటే బీద వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి ఏ పని చేయాలన్నా కూడా బీద వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చేయడము ప్రేమ్సాగర్ రావు ఒక అనే అలవాటు. అలాగే తను గెలిచినా గెలవకున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం అని బీద వాళ్ళ కోసం అని కూడు గుడ్డ ఉండడానికి ఇల్లు అటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తను చేయడానికి. ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక ఈ మహాప్రస్థానాన్ని తను ఎందుకు అంత పట్టుదలతోటి నిర్మించడానికి కారణము కరోనా టైంలో కిరాయికి ఉండే వాళ్ళు గరీబ్ వాళ్ళు కనీసం ఇంటికి శవం కూడా రానియకుండా ఎక్కడో దాని సంవత్సరాలు రోడ్డు పక్కన పోయిన సంవత్సరం అయితే మేము చూస్తుండగానే వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఇదే రోడ్డు మీద ఇక టెంపుల్ ముందట రోడ్డు మీద దాన సంస్కారం చేసిన చూసినాము. అలాంటిది ఏం జరగకుండా తను ముఖ్యంగా ఇంత తక్కువ టైం లోపల జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, నేను ఎమ్మెల్యే అయింది నేను సంపాదించుకోవడానికో ఎవరో ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే తను ఫండ్స్ వసూలు చేసాడు, ఏం చేసాడు, కానీ ఒక రోజు కూడా ఒక బీద వాళ్ళ కోసం ఆలోచించిన సందర్భాలు లేవు. గవర్నమెంట్ 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కూడా తను ఏమి కూడా తను చేయలేకపోయిండు. బీద వాళ్లకు కనీసం కట్టెల ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దాన సంస్కారాలు చేసుకోవాలని తను ఉండడానికి కూడా 11 రోజులు వాళ్ళు ఒకవేళ ఇంటి ఓనర్స్ ఉండనియకపోతే
ఇక్కడే ఉండి అన్ని విధాల సకల సౌకర్యాలతోటి ఆడవాళ్ళకు బాత్రూమ్స్, మగవాళ్ళకు బాత్రూమ్స్ వేరే separate గా, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, గోదావరి వాటర్ ఇక్కడ ట్యాంక్ కట్టి కనెక్షన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా తను చేసేదంతా తన ప్రజల కోసం. తను ఉన్నంత కాలము చిరస్థాయిగా కొన్ని వందల సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడే పనులు తను చేస్తున్నాడు. ఈ మహాప్రస్థానం అనేది కొన్ని వందల సంవత్సరాలు కూడా తన పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఇటువంటిది జరుగుతుంది మేము కూడా ఊహించుకోలేదు. తన ఆలోచన రావడం అది మంచిర్యాల జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఆయనకు ఆశీర్వాదంగా ప్రజలందరూ కూడా తనను ఇంకా ఆశీర్వదించి ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి పనులు ఇంకెన్నో కూడా ప్రజలకు ఉపయోగపడి చేస్తాయని చెప్తున్నాను. దాదాపు కేవలం ఇటు చివరి మజిల్లో దాన సంస్కారాల వద్ద మాత్రం కొంత ఏర్పాట్లు మాత్రం ఉంటాయి. కానీ ఇక్కడ మహాప్రస్థానంలో మాత్రం చావును కూడా పెళ్లి తరహాలోనైతే ఇక్కడ డిజైన్ చేశారు. కేవలం అంత్యక్రియలు కాకుండా ఇటు శివుని విగ్రహంతో పాటు పార్కు మాదిరిగానైతే ఏర్పాటు చేసిన పరి ఎట్లా చూస్తారు స్థానికులుగా మీరు? ఇది చాలా మహా అద్భుతం. గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు 120 రోజుల్లో 11 కోట్లతోని మంచిర్యాలకి ఒక మహాప్రస్థానాన్ని నేను తీసుకొస్తాను, నేను ఇది శపథం చేస్తున్నాను, శివరాత్రి రోజు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పూనుకుంటానని చెప్పడం జరిగింది. ఇది ఒక చివరి మజిలీకి గతంలో మరణిస్తే వరదలు వస్తే రోడ్డు పక్కన చితి మంటలు కాలేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా సహృదయంతో 7 చితి మంటలు కాల్చే విధంగా మంచి ప్రశాంత వాతావరణంలో ఒకవైపు చితి మంటలు పెడుతూ బాధగా ఉన్నా మరోవైపు కొంత ప్రశాంత వాతావరణంలో వచ్చిన కుటుంబీకులు కానీ, అంతేకాకుండా కిరాయిలలో ఉండేవారికి కనీసం శవాన్ని ఇంటికి రానియకుండా ఖాళీ చేయించే పరిస్థితులు ఉండే. దాన్ని కూడా శాసనసభ్యులు గారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడే వారికి 11 రోజులు కర్మకాండాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేసే విధంగా కూడా చేయడం ఇది చాలా సంతోషకరం, చాలా అభినందనీయం. ఇంత బృహత్తర కార్యక్రమాన్ని కేవలం 120 రోజుల్లో చేయడం అనేది మాత్రం చరిత్ర. ఇది ఈ మహాప్రస్థానం నిర్మాణం అయితే 11 కోట్లతో అయితే నిర్మాణం అయితే చేపట్టారు. అయితే గతంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి, మంచిర్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి గోదావరి ఒడ్డున ఇటు రోడ్డు పక్కన కానీ లేదనుకుంటే గోదావరి తీర ప్రాంతంలో మాత్రమే ఈ దహన సంస్కారాలు అయితే నిర్వహించేవారు. పూర్తి స్థాయిలో అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడంతో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ జిల్లా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్న వారు కనుక ఎవరైనా మృత్యువాత పడితే మాత్రం ఇండ్లకు సంబంధించినటువంటి యజమానులు వారిని కనీసం ఇండ్ల వద్ద కూడా రానియలేని సందర్భాలు అయితే ఉన్నాయి. వారు కేవలం గోదావరి తీరాన ప్రాంతమే ఉంటూ ఉన్న సందర్భాలను చూసినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అయితే ఇటు మహాప్రస్థాన నిర్మాణానికి అయితే పూనుకున్నారు. కేవలం 100 రోజుల్లోనే మహాప్రస్థానాన్ని అయితే పూర్తి చేశారు. ఇలా రెంటల్ ఉంటున్న వారు ఎవరైనా కనుక చనిపోతే 11 రోజుల వరకు కూడా మహాప్రస్థానంలో ఉండే విధంగానైతే చర్యలు తీసుకొని ఇటు రూమ్లను కూడా నిర్మించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గోదావరి తీరానికి వచ్చినటువంటి భక్తులు అయితే మహాప్రస్థానంలోకి వచ్చి ఇక్కడ శివుణ్ణి అయితే దర్శనం చేసుకొని పోతున్న సందర్భాలు అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.